నాకు బుద్ధి చెప్పవచ్చావు. ఇదేం పనిరా, ఇదేం పనిరా. ఇప్పుడు కూడా మనం ఎవరైనా చెడు పని చేస్తుంటే ఇదేం పనిరా అని అంటారు. ఇట్లాంటి వ్యావహారిక వాక్యాలు ఎన్నో అందులో ఉన్నాయి. నువ్వు విశ్వాసఘాతకుడివి, స్వామిద్రోహివి, వాడి దగ్గరికే నువ్వు వెళ్ళు అని రావణుడు తరుముతున్నాడు. నువ్వు వెళ్ళిపోరా, నా దగ్గర ఉండకు అంటున్నాడు. అప్పుడు విభీషణుడు అన్నాడు, అవనీషు బాణంబుల విరయంబున వచ్చి దండించునప్పుడైన తలచునను, పర్వత శిఖరములు పడినట్టు నీ తలలు ఇలా కూరునప్పుడైన తలచునను. ఈ సంభాషణలన్నీ కూడా మనకు చాలా చమత్కారంగా, చాలా వాడిగా, వేడిగా, అబ్బా ఇట్లా ఇంత బాగా ఎలా రాసింది మళ్ళా అని అనిపించేటట్టుగా ఉంటాయి. అంటే ఆ రాముని బాణాలు వచ్చి నీకు తాకేటప్పుడైనా అయ్యో విభీషణుడు చెప్తే నేను వినలేదు కదా అని అప్పుడు గుర్తుకు తెచ్చుకో. అంటే ఈ విభీషణుడు రావణుని యొక్క మరణాన్ని కన్ఫర్మ్ చేస్తున్నాడు అన్నమాట. అంటే నువ్వు ఎట్లాగూ చచ్చిపోతావు అన్నట్టు. ఆ విభీషణుడు రాముని శరణు వచ్చాడు. సుగ్రీవుడికి అనుమానం వచ్చింది, ఇది రాక్షస మాయ కావచ్చు అని. కానీ రాముడు అన్నాడు, శరణంటే రావణుని తమ్ముడిని కాదు, రావణుడిని కూడా క్షమిస్తాను. శరణు కోరినటువంటి వాళ్ళను రక్షించడం రాజుల కర్తవ్యం అని ఆ విభీషణుడికి నువ్వు నా తమ్ముడి లాంటి వాడివి అని ధైర్యం చెప్పాడు. యుద్ధ వర్ణన లోపల కూడా ఈ తర్వాత రామరావణ యుద్ధం అనేటటువంటి జరుగుతుంది. ఆ యుద్ధ వర్ణన లోపల కూడా ప్రతి పద్యంలో యుద్ధ విన్యాసం మనకు కనబడుతుంది. ప్రతి యుద్ధంలో ఈ పద్య విన్యాసం మనకు కనబడుతుంది. మధ్యలో ఒకసారి ఈ రావణుని యొక్క శక్తి ప్రహారము చేత లక్ష్మణుడు మూర్ఛిల్లినప్పుడు అతని యొక్క విలాపం, రాముని యొక్క విలాపం అంటే ఒక మామూలు మానవుని మాదిరిగా చాలా దయనీయంగా విలపించాడు. ఇన్నేళ్ళు అడవి లోపల ఉండే కందమూల ఫలాలు మాకు తెచ్చి భక్తితో సమర్పించావు. నన్ను సీతను తండ్రి మాదిరిగా చూశావు, నాకు తండ్రి మాదిరిగా చూశావు. నీ వంటి తోడబుట్టు, నీ వంటి గుణోత్తరుడు భూతలమంతాలు కనిపిస్తాడా? నిద్రాహారాలు ఎరగకుండా 14 ఏళ్ళు మమ్మల్ని అరుసుకున్నావు కదా. ఇట్లాంటి పదాలు కూడా అందులో ఎన్నో కనిపిస్తాయి. కానీ సుశీలను చెప్తాడు, సంజీవని తెస్తే లక్ష్మణుడు బతుకుతాడని. ఆంజనేయుడు తెచ్చాడు, బతికించాడు. ఇక రామరావణ యుద్ధం లోపల ఎంతోమంది రాక్షసులు మరణించారు. మరణిస్తే చివరికి రావణుడు శత్రుంజయ హోమం చేయాలనుకుంటున్నాడు. శత్రువును జయించడానికి హోమం అన్నమాట. ఆ హోమం పూర్తి కాకుండా వానరులు రావణుణ్ణి తిగడుతున్నారు. మగటిని కలిగిన పురుషుని మగతనమును విడిచి నడుమ మగువలు నగరా. అయినా రావణుడు చలించలేదు. మండోదరిని రావణుని చెంతకు ఈడ్చుకు వచ్చారు. అంటే అలా ఈడ్చుకురావడం వానరుల ఉద్దేశం కాదు, కానీ ఈడ్చుకు వస్తే మండోదరి అన్నది, ఈ మునివృత్తి కన్నా ధనుజేశ్వర రాముని తోడ నేడు సంగ్రామము చేసి గెలిచిన అఖండ రమా విభవంగు కలుగు. నువ్వు రామునితో యుద్ధం చేస్తే రాజ్యమైనా నిలుస్తుంది. యుద్ధం రాముని చేత చచ్చినట్టయితే మోక్షమైనా లభిస్తుంది. అంతేకాని ఇలా ఉండడం ఎందుకు అని ఆ విధంగా ప్రశ్నిస్తే అప్పుడు వేస్తాడు రావణుడు. అసలు రామరావణ యుద్ధం లోపల ఒకరికొకరు బాణాలు వేసుకోవడము, తర్వాత గదలు విసురుకోవడము, పల్యాలు విసురుకోవడము, చంపడము, తొడలు విరవడము, తర్వాత శిరచ్ఛేదం చేయడము, ఇటువంటి అన్నీ మనకు ఇప్పటి డైరెక్టర్లు ఏ సినిమాలో కూడా అంత చూపించరు. అంత బాగా నాకు ఆశ్చర్యం కలుగుతుంది. అసలు ఈ మొదలైంది అంత గొప్పగా యుద్ధాన్ని స్వయంగా చూసినట్టుగా ఇంత బాగా రాయడం ఏమిటి అని చాలా ఆశ్చర్యం కలుగుతుంది.
తొడిగిన బాణము వింటను తొడిగిన ఎట్లుండు మిగుల తోడ్తోనవలని వెడనెడు శరములు లెక్కకు గడ గురుతల రాక చిత్రగతులను పరివెన్. రాముడు బాణాలు వేస్తుంటే ఎవరన్నా చూస్తే ఈ బాణం ఎప్పుడు తొడుగుతున్నాడు, ఎప్పుడు వేస్తున్నాడు, ఎప్పుడు అతన్ని దాటుతున్నది, మళ్ళీ వెంటనే బాణాలు ఎట్లా వేస్తున్నాడు అని ఇక పదే పదే మనం చూడడానికి అవుతుంది తప్ప అంత వేగంగా ఉంటుంది. అట్లా చివరికి రావణాసురుడు కూడా మరణించడం అనేటటువంటి జరిగితే చివరికి సీతను తీసుకొని పుష్పక విమానంలో వెళ్తున్నాడు. ఆ పుష్పక విమానంలో వెళుతున్నప్పుడు కూడా సీతకు వివిధ ప్రదేశాలు చూపెడుతున్నాడు. ఇదిగో ఇక్కడ ఈ కృష్ణదా రాజ్యానికి మేము వచ్చాము, లేకపోతే ఈ చిత్రకూటానికి వచ్చాము, ఈ పంచవటికి వచ్చాము అని ఒక్కొక్క దాన్ని వర్ణిస్తూ ఉంటే మనకు ఎక్స్కర్షన్ చూసినట్టుగా అనిపిస్తుంది. అసలు ఈ మొదరామాయణం అంతా చూస్తుంటే మనం భారతదేశం లోపల తిరుగుతున్నామా అనేటటువంటి అనుభూతి కూడా మనకు కలుగుతుంది. మళ్ళా రామాయణం రాయడమే చాలా గొప్ప విషయం, చాలా గ్రేట్. అంటే ఆ రోజుల లోపల పండితులు, బ్రాహ్మణులు, ఉన్నత వర్గాల వాళ్ళు ఆ కావ్యాలు రాస్తూ ఉంటే మళ్ళీ ఇంత గొప్పగా కావ్యం రాయడం, అందులో మళ్ళీ ఒక స్త్రీ ఇంత గొప్పగా రాయడం, ఇంత రాసిన వడివడిగా రాసింది, అవలీలగా రాసింది, ఎక్కడా కూడా మనకు విసుగు అనేటటువంటిది కనిపించదు. పదాలతో వాక్యాలతో విన్యాసం చేసింది. ఒక పదం మళ్ళీ వస్తే ఈ పదం మళ్ళీ ఎందుకు వచ్చింది అని విసుగు కలుగుతుంది. కానీ ఈమె అట్లా కాదు, పదాలు పునరుద్ధం చేసినా వాక్యాలను మళ్ళీ రాసినా ఎక్కడా కూడా విసుగు అనిపించదు. పైగా అట్లా రాయడమే చాలా గొప్పది అని అనిపించేటట్టుగా ఉంటుంది. ఇట్లా మొత్తం రామాయణం అంతా కూడా అందరికీ సులువుగా అర్థమయ్యేటట్టుగా చాలా గొప్పగా రాసినటువంటి ఆ మొల్లకు నేను అంజలి ఘటిస్తున్నాను. అంతేకాకుండా ఈనాడు ఈ సమావేశానికి రుద్రమ సాహితీ స్రవంతి చిందం సునీత ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి రుద్రమ సాహితీ స్రవంతి ఈ వేదికకు, ప్రేక్షకులకు, శ్రోతలకు, ముఖ్యంగా శ్రీకర్ వీళ్ళందరికీ కూడా కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తున్నాను. చాలా ధన్యవాదాలు మీ అందరికీ.